కాకపోతే మన పొజిషన్ బట్టి మన అవకాశాన్ని బట్టి అవైలబుల్ సమీకరణలు బట్టి కూడా మనకి పొజిషన్ వస్తుంది. అందరూ కూడా మీరు గ్రహించాలి. తప్పకుండా మీ స్థాయిని బట్టి తప్పకుండా అందరినీ అకామిడేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ముందుగా కొమ్మల బాబు గారిని మాట్లాడుతున్నా కోరుతున్నాం. శ్రేయస్సు కోరుకునే జన సైనికులు కూడా ఈ సందర్భంగా ఒక మాట, మరి కేవలం జన సైనికులతోనే మనం రాజకీయాల్లోకి గెలుపు దిశగా ప్రయాణించడం కొద్దిగా కష్టమైనటువంటి పరిస్థితులు మీకు తెలుసు. అటువంటి సందర్భంలో మన కోసం, మన పార్టీ కోసం, మన నాయకుడి కోసం నిటారుగా నిలబడినటువంటి జన సైనికుడికి గుర్తింపు ఉండాలనేటువంటి ఆలోచనతోనే ఈ సమావేశాలను కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి నాయకులు కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. అంటే మనం కొత్తగా వచ్చినటువంటి నాయకులు పార్టీ కష్టకాలంలో నిలబడేటువంటి నాయకుల్ని, అందుకే మనందరం కూడా ఒకటే మాట ఒకటే బాటగా ఉండాలనేటువంటిది మన పార్టీ అధ్యక్షుల యొక్క ఆలోచన. దానికోసం దయించి జనసేన పార్టీ మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. జనసేన పార్టీగా అధ్యక్షుల వారి తరఫున రేపు రాబోయే గ్రామ స్థాయిలో ఎన్నికలు కాబోతా ఉన్నాయి. పెద్దలు అనేక రాజకీయాల్లో ముఖ్యంగా ఉండి రాజకీయాలంటే చిన్నప్పటి నుంచి కూడా తెలుసున్నటువంటి మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో నాయకులు ఇక్కడ కేవలం పవన్ కళ్యాణ్ గారి కోసం వారి గ్రామాల్లో ఎంత నాయకత్వం వహించిన ఈరోజు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం నిలబడాలని ఇటువంటి నాయకులు కూడా రావడం జరిగింది. అందరినీ దృష్టిలో పెట్టుకొని మనం ఎవరిని తగ్గించుకోకుండా మన పార్టీని పెంచకుండా వెళ్ళిపోవాలని మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో జనసేన పార్టీని గ్రామ స్థాయి నుంచి పునర్నిర్మించాలని కమిటీలు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో సార్ ఇచ్చిన ఆదేశాల అనుసారం ప్రతి గ్రామం నుంచి కూడా 5గురిని ఐడెంటిఫై చేసి వీరి ద్వారా జరగబోయే కార్యక్రమాలు ప్లస్ గ్రామాల్లో జరగాల్సిన అభివృద్ధి, అదేవిధంగా వీరి ద్వారా రేపు మండల కమిటీలు కానీ, గ్రామ కమిటీలు కానీ, నియోజకవర్గ స్థాయి కమిటీలు కానీ వీటన్నిటికీ కూడా వీరందరినీ ఛానలైజ్ చేసి ఈ కార్యక్రమాలు చేసి పార్టీని పటిష్టంగా నిర్మించి సంస్థాగతంగా గ్రామ స్థాయి నుంచి కూడా నిర్మించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం మనకు అప్పచెప్పడం జరిగింది. ఉప్పాడ కొత్తపల్లి ఆల్రెడీ కంప్లీట్ అయ్యడం జరిగింది. ఈరోజు మళ్ళీ గొల్లపురం మండలంలో మొదలయ్యాం. ఈవేళ ఆల్మోస్ట్ 5 గ్రామాలు ఈరోజు పూర్తి చేస్తాం. మిగతా 5 గ్రామాలు రేపు పూర్తవుతాయి. తదుపరి గొల్లపురం టౌన్ కూడా చేస్తాం. తర్వాత పిఠాపురం టౌన్ రోడ్లు ఉంటాయి. సార్ యొక్క ఆదేశాల అనుసారం ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రతి గ్రామం నుంచి కూడా 5గురిని ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా అంటే కొన్ని చోట్ల 5-10 పేర్లు కూడా రావచ్చు. ఫైనల్ పేర్లు ఏంటన్నది పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల ప్రకారం ఈ కమిటీ ఏర్పడుతుందని తెలియదు. పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీకి కార్యకర్తలు చాలా ఎక్కువగా ఉన్నారు. ఏ పార్టీకి లేనటువంటి కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, జన సైనికులు కానీ చాలా ఉత్సాహంగా పనిచేసేటువంటి క్యాడర్ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి ఉంది. ఎక్కువ మంది ఆఫీసు రావటం, దానివల్ల ఇక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి ఆఫీస్ కొద్దిగా చిన్నగా ఉంది. అక్కడ ట్రాఫిక్ ఇబ్బంది కూడా వచ్చి ఆ వీధుల్లో వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు. దానికోసం నూతన కార్యాలయం ఏర్పాటు చేసే వరకు కూడా పిఠాపురంలోనే నూతన కార్యాలయం ఏర్పాటు చేసి అటు ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలతో చేయాలనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నారు అధ్యక్షుల వారు. అప్పటి వరకు కూడా చేబ్రోలు ఏదైతే మా అధ్యక్షుల వారి అధికార కార్యాలయం కానీ, అధికార నివాసం కానీ ఉందో అక్కడే కార్యక్రమాలు మేమందరూ కూడా చేపట్టడం జరుగుతుంది. ప్రజలందరికీ అందుబాటులో ఉండాలనే మమ్మల్ని అందరూ కూడా అధ్యక్షుల వారు ఇక్కడ నియమించడం జరిగిందని ఏ విధంగా ఆలోచన చేస్తారో పిఠాపురం నియోజకవర్గం గురించి అంతకు మించి ఆలోచన చేస్తూ అభివృద్ధి. ఈరోజు ఉదాహరణ చూడండి, కొండివరం గ్రామంలో రాత్రి గ్యాస్ సిలిండర్ పేలి పూర్తిగా ఒక నివాసం దగ్ధం అయిపోవటం జరిగింది. అదృష్టవశాత్తు అక్కడ ఉన్నటువంటి ఆ గృహవాసులకు ఏం జరగలేదు. కానీ వెంటనే పవన్ కళ్యాణ్ గారి నిమిషాల్లోనే ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగాన్ని మేలుకొల్పి వారి ద్వారా
తాత్కాలిక ఉపశమనం కలిగేలాగా వారికి కొద్దిగా నగదు అందించడం, నిత్యావసర వస్తువులు అందించడం జరిగింది. వెంటనే అధికారులు వెళ్ళొచ్చిన తర్వాత మరి ఇక్కడ మర్రెడ్డి శ్రీనివాస్ గారు కానీ, మరి ఎక్స్ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పెన్నుం దొరబాబు గారు కానీ, జిల్లా అధ్యక్షుడు గారు నేను కానీ, మన జ్యోతి శ్రీనివాస్ గారు కానీ, పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులందరూ వెళ్ళి అక్కడ వారికి మేము కూడా మరి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి మాకు ఎప్పుడు ఒకటే నేర్పారు పవన్ కళ్యాణ్ గారు, కష్టాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా సాయం చేయాలనేటువంటిది వారు ఇచ్చేటువంటి మొదటి సందేశం. దానికి అనుగుణంగానే మేమందరం కూడా మాకు తోచిన విధంగా వారికి ఆర్థిక సహాయం చేయడంతో పాటు ఆ కొండవరం గ్రామంలో ఉన్నటువంటి జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు అందరూ కూడా వారి కుటుంబానికి అండగా ఉంటా ఉన్నారు. మేము అందరం ఉండటం వల్ల ఎవరైనా ఒక పని వేరెవరు వెళ్ళినా ఇక్కడ ఉన్నటువంటి కేడర్కి కానీ, పిఠాపురం ప్రజలకు కానీ అందుబాటులో అందరినీ ఉంచాలనేటువంటిది పవన్ కళ్యాణ్ గారి ఆలోచన తప్పితే ఇందులో ఎవరు ఎక్కువ తక్కువ అనేటువంటిది ఏమీ లేదనేటువంటి కార్యక్రమాలు ఆల్రెడీ పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ అని ఒకటి ఉండడం జరిగింది. మ్యాక్సిమం పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీలో అందరు అధికారులు ఉన్నారు. ఇక్కడ లోకల్లో ఏమైనా మండల అభివృద్ధి అధికారులు కానీ, ఎంఆర్ఓలు కానీ ఇంకా ఏమైనా ప్రజలకు ఇంకా సేవ చేయాలంటే ఇక్కడ మర్రెడ్డి గారు ఉన్నారు. వారికి తోడుగా మేము అందరం కూడా ఉంటాం. ఏ ఒక్క మనిషికి కూడా పిఠాపురం నియోజకవర్గంలో లోటు కలగకూడదని పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం. ఇంకా మేము సరిగా చేయలేకపోతే ఇంకా పెంచి ఇంకా కార్యక్రమాలు చేయాలనేది పవన్ కళ్యాణ్ గారి ఆలోచన. జనసేన పార్టీ వ్యవస్థాపకులు, పిఠాపురం శాసనసభ్యులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాల మేరకు పిఠాపురం నియోజకవర్గంలో 52 గ్రామ పంచాయతీలు, 2 మున్సిపాలిటీలు ఉండటం వల్ల ప్రతి పంచాయతీ నుండి కూడా 5 కమిటీ సభ్యుల్ని తీసుకోవాలనేటువంటిది అధ్యక్షుల వారి యొక్క ఆలోచన. ఆయన ఆలోచనలకు తగిన విధంగా ఈ రోజున పిఠాపురం నియోజకవర్గంలో గొల్లప్రోలు మండలంలో ఒక 5 గ్రామాలకి సమీక్ష చేయడం జరిగింది. దీనికి అధ్యక్షుల వారు ఒక కమిటీని కూడా వేయటం జరిగింది. దాంట్లో మన పార్లమెంట్ సభ్యులు తెంగెల ఉదయ శ్రీనివాస్ గారు, జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు ఉన్నటువంటి నన్ను, ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మర్రెడ్డి శ్రీనివాస్ గారిని, ఎక్స్ఎమ్మెల్యే పెన్నుం దొరబాబు గారిని, అలాగే జ్యోతుల శ్రీనివాస్ గారు, వీరందరినీ ఒక కమిటీ కింద వేసి ఈ పిఠాపురం నియోజకవర్గాల్లో ఉన్నటువంటి 52 గ్రామ పంచాయతీల నుండి కూడా 5 సభ్యుల్ని ఎంపిక చేయమని ఆదేశించడం జరిగింది. దానికోసం మనం ఉప్పాడ కొత్తపల్లి మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో సమీక్షలు చేసి సమావేశాలు నిర్వహించి మేము అధ్యక్షుల వారికి పంపడం జరుగుతూ ఉంది. అలాగే ఈరోజు గొల్లప్రోలు మండలం, తర్వాత గొల్లప్రోలు పట్టణం జరుగుతుంది, తర్వాత పిఠాపురం రూరల్లో పిఠాపురం మండలం అన్ని పూర్తి చేసుకుని ఒక నివేదిక పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వడం జరుగుతుంది. దానికోసమే ఈరోజు ఈ సమీక్షలు జరుపుతూ ఉన్నాం. మీ అందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే మేమందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క మాటలో బాటలో నడుస్తూ ఉన్నటువంటిది ఇక్కడ ఉన్నటువంటి వారు అందరూ కూడా అనుకుంటూ ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కూడా కారణం పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా మరి ఏదైతే ఉన్నాయో పిఠాపురం నియోజకవర్గంలో అవన్నీ పూర్తి చేయడం కోసమే ఈ 5 మెన్ కమిటీని తీసుకోవడం జరుగుతుంది. వారు ఆ గ్రామాల్లో ఏం అభివృద్ధి చేయాలి, ఏ లబ్ధిదారుడికైనా సంక్షేమ ఫలాలు అందకపోతే అన్నీ కూడా పార్టీ అధ్యక్షులకి వారు ఆ కమిటీ నివేదించడం జరుగుతుంది. అందుకని ఈ కమిటీలు ఏర్పాటు చేసుకుంటున్నామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సమావేశాలన్నీ కూడా చక్కగా జరుగుతూ ఉన్నాయి. అందరిది ఒకటే ఆలోచన, మరొక్కసారి పవన్ కళ్యాణ్ గారిని ఈ పిఠాపురం నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీతో గెలిపించి శాశ్వత శాసనసభ్యుడిగా పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు ఉండాలనే ఆలోచనతోనే మేము అందరం పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ